హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఉసిరు. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోని అడవి మధ్యలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామాన్ని చూపించడం జరుగుతుంది. ఆ గ్రామంలో అర్ధరాత్రి సమయంలో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గుడి దగ్గరికి వెళుతూ ఉంటారు. నిజానికి ఆ గ్రామంలో ఒక ఆచారం ఉంటుంది. అదేమిటి అంటే, ఆ గ్రామంలో ఎవరైనా ప్రెగ్నెంట్ అయి ఉంటే డెలివరీ అవ్వడానికి ముందు ఆ ప్రెగ్నెంట్ అయినటువంటి మహిళ వాళ్ళ కులదైవానికి వెళ్ళి పూజలు చేయాల్సి ఉంటుంది. ఆ ఆచారం ప్రకారం భూమి అనే వ్యక్తి తన వైఫ్ అయినటువంటి నేత్రావతిని తీసుకుని వాళ్ళ కులదైవం దగ్గరికి తీసుకుని వెళ్ళి పూజలు చేస్తూ ఉంటాడు. మరో పక్క అక్కడ వచ్చినటువంటి వాళ్ళ చుట్టాలందరూ కూడా అక్కడ కళ్ళు మూసుకుని పూజలు చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక వెహికల్ వస్తూ ఉంటుంది. భూమి వాళ్ళ కులదైవానికి ఆరతి ఇచ్చి పూజలు చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వ్యాన్ లో అక్కడికి వచ్చిన వాళ్ళు నేత్రావతిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి భూమితో పాటు తన చుట్టాలందరూ కూడా నేత్రావతి ఎటు వెళ్లిపోయింది అని చుట్టుపక్కలంతా కూడా వెతుకుతారు, కానీ ఎక్కడా కూడా నేత్రావతి కనిపించదు. దాంతో భూమి వెంటనే వాళ్ళ కులదైవం దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నాకు అసలు నువ్వు ఉన్నావన్న మాట మీద నమ్మకం లేదు, అయినప్పటికీ నా భార్య కోసం అని చెప్పి పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈ రోజు నా నేత్రావతిని నాకు కాకుండా చేసావా? ఈ రోజు నా నేత్రావతి నాకు కాకుండా పోవడానికి నువ్వే కారణం అని చాలా కోపంగా ఆ కులదైవం విగ్రహాన్ని తీసి పక్కకి పడేస్తాడు. ఇక్కడ కట్ చేస్తే స్టోరీ కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఒక ఇంట్లో ఒక మహిళ వాళ్ళ పాపతో పాటు ఉన్న సమయంలో ఆ పాప కిటికీలో నుంచి బయట నాటకం వేస్తూ ఉండగా ఆ నాటకంలో ఉన్నటువంటి నరసింహస్వామి అవతారాన్ని చూసి తను చాలా భయపడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఇప్పుడే రాక్షసుని చూశాను అని అంటూ ఉంటుంది. దానికి వాళ్ళ అమ్మ వెంటనే ఆ పాపను చూసి సమాధానం చెప్తూ, అమ్మ ఆయన రాక్షసుడు కాదు, ఆయన దేవుడు అని అంటూ ఉంటుంది. పాప వెంటనే తనను చూసి మాట్లాడుతూ, అదేంటి దేవుడు ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అని అనగా దానికి వాళ్ళ అమ్మ తన కూతుర్ని చూసి సమాధానం చెప్తూ, సమాజంలో ఉన్నటువంటి రాక్షసుల్ని అంతం చేయడం కోసం అప్పుడప్పుడు దేవుళ్ళు కూడా ఉగ్ర రూపాలని ధరించవలసి ఉంటుంది. ఆయన చాలా మంచివాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, నువ్వు వెళ్ళి వెంటనే పడుకో అని అంటూ ఉండగా పాప మాత్రం వాళ్ళ అమ్మను చూసి, నాకు నిద్ర రావడం లేదు, నువ్వు కథ చెప్తేనే నేను నిద్రపోతాను అంటూ ఉంటుంది. దాంతో ఆ మదర్ వెంటనే వాళ్ళ కూతురికి కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఒకప్పుడు సూర్య అనే అబ్బాయిని ఎవరో తల మీద బలంగా కొట్టి ఉండడంతో తను స్పృహ తప్పిపోతూ ఉంటాడు. అలా సూర్య స్పృహ తప్పబోతూ ఉన్న సమయంలో తన ఇంటి ముందు ఒక సైకో లాంటి ఒక వ్యక్తి చాలా విచిత్రంగా డాన్స్ చేస్తూ ఉండడంతో సూర్య వెంటనే ఒక సీసా పగలగొట్టి వెంటనే వెళ్లి తన మీద దాడి చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో వెళ్తున్నటువంటి కానిస్టేబుల్స్ అది చూసి వెంటనే సూర్యని అదుపులోకి తీసుకుని అక్కడ గాయపడి ఉన్నటువంటి వ్యక్తిని కూడా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి సూర్యను మాత్రం స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. అలా సూర్య స్టేషన్ కి వచ్చి ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ జగన్నాథ్ వెంటనే సూర్యని చూసి, నువ్వెందుకు అతని మీద దాడి చేశావు అని అడుగుతాడు. దానికి సూర్య ఆ జగన్నాథ్ని చూసి మాట్లాడుతూ, అతను మా అమ్మ మీద దాడి చేశాడు, అందుకే నేను కూడా అతని మీద దాడి చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జగన్నాథ్ బయటికి వెళ్ళగా ఆ స్టేషన్ లో జగన్నాథ్ కూతురైనటువంటి స్త్రీ కూడా ఉంటుంది. ఆ సమయంలో అక్కడే కొన్ని పేపర్స్ ఉండడంతో ఆ పేపర్స్ నుంచి సూర్య ఒక పేపర్ తీసుకుని పడవ చేసి ఆ స్త్రీకి ఇవ్వడంతో అలా వాళ్ళిద్దరి మధ్య కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ జగన్నాథ్ వెంటనే హాస్పిటల్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కి ఫోన్ చేసి ఆ రౌడీ ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటాడు. దానికి కానిస్టేబుల్ సమాధానం చెప్తూ, సార్ వాడి పేరు సైమన్ సార్, వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళ మీద దాడి చేసి పారిపోయాడు, మేము వాడి కోసమే వెతుకుతున్నాం, ఇంకా కనిపించలేదు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క జైల్లో ఉన్నటువంటి సూర్య మాత్రం వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్త్రీ అక్కడికి ఒక బొమ్మను తీసుకుని వచ్చి తనకిస్తూ, ఈ బొమ్మ నాకు మా అమ్మ ఇచ్చింది, ఈ బొమ్మ నీ దగ్గర ఉంచుకో, దీన్ని చూసినప్పుడల్లా మీ అమ్మ నీతో ఉన్నట్లుగా ఫీల్ అవ్వు, నాకెలాగో మా నాన్న ఉన్నాడు కదా, నేను మా అమ్మతో మాట్లాడాలన్న సమయంలో ఇక్కడికి వచ్చి ఈ బొమ్మను చూస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటుంది. దాంతో ఆ సమయంలో సూర్య మళ్ళీ మరొక పడవను కూడా చేసి ఆ స్త్రీకి ఇస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు సూర్య దగ్గరికి వాళ్ళ అంకుల్ రావడంతో సూర్య చాలా ఆనందంగా వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ మా అమ్మ నాన్న ఏరిని అడుగుతూ ఉంటాడు. నిజానికి సూర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా చనిపోయి ఉంటారు. అయితే వాళ్ళు ఎలా చనిపోయారు అన్న విషయం అయితే తర్వాత తెలుస్తుంది. కానీ సూర్య వాళ్ళ అంకుల్ మాత్రం సూర్యాన్ని చూసి, మీ అమ్మ మీద దాడి జరిగింది కదా, తన హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఉన్నారు, మీ నాన్నకు కూడా యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అతను కూడా రాలేకపోయాడు, త్వరలోనే వాళ్ళు నిన్ను చూడడం కోసం వస్తారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాట ఉన్నటువంటి సూర్య గట్టిగా ఏడుస్తూ ఉండడంతో ఇంతలో కానిస్టేబుల్ అక్కడికి వచ్చి సూర్యను లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. మడగిరి హిల్స్ ప్రాంతానికి
ఇన్స్పెక్టర్ రాజుకి ట్రాన్స్ఫర్ అవడంతో ఆ రాజు తన ప్రెగ్నెంట్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ ఏరియా ఐశ్వర్యకి బాగా నచ్చుతుంది. సరిగ్గా అదే సమయంలో కానిస్టేబుల్ నారాయణ అక్కడికి రావడంతో ఇన్స్పెక్టర్ రాజు వెంటనే నారాయణతో కలిసి యూనిఫామ్ వేసుకుని స్టేషన్ కి వెళ్లిపోతాడు. అప్పటికే ఆ స్టేషన్ లో రియల్ స్టార్ రాజు అనే ఒక అబ్బాయి అక్కడికి వచ్చి ఉంటాడు. తనతో పాటు ఒక అమ్మాయి కూడా స్టేషన్ కి వచ్చి ఉంటుంది. ఈ రాజు ఎప్పుడూ కూడా రీల్స్ ని చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఆ రాజు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ని కూడా చూసి ప్లీజ్ నా అకౌంట్ ని ఫాలో చేయండి, నేను మంచి మంచి వీడియోస్ ని చేస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రాజు మరియు నారాయణ ఇద్దరు రావడంతో ఇన్స్పెక్టర్ రాజు వెంటనే అక్కడ రీల్స్ చేస్తూ ఉండేటటువంటి రాజును చూసి అసలు మీ కేసు ఏమిటి అని అడుగుతాడు. దానికి అక్కడే ఉన్నటువంటి ఒక అమ్మాయి జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. ఒకరోజు ఆ అమ్మాయి రోడ్డు పక్కన నడుచుకుని వెళుతూ ఉన్న సమయంలో ఈ రీల్స్ రాజు ఒక గన్ను తీసుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు, నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ నిజం చెప్పు, నాకు అంతా తెలుసు అని అంటూ ఉంటాడు. దానికి ఆ అమ్మాయి సమాధానం చెప్తూ నేను ప్రెజెంట్ ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉన్నాను, ఇంతకు ముందు ఒకసారి ప్రకాశ్ అనే ఒక అబ్బాయిని కిస్ చేశాను, అలాగే రమేష్ అనే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. అది మొత్తం ఉన్నటువంటి రీల్స్ రాజు వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి విన్నావు కదా నీ గర్ల్ ఫ్రెండ్ నోటి ద్వారా నిజాలన్నీ, నువ్వేమో నీ గర్ల్ ఫ్రెండ్ అలాంటిది కాదు, చాలా పద్ధతైన అమ్మాయి అని అంటూ ఉన్నావు, కానీ ఇక్కడ మాత్రం కథ వేరేలాగా ఉంది అని అంటూ ఉంటాడు. ఇదంతా కూడా ఈ రీల్స్ రాజు ఫ్రెండ్ కార్ లో కూర్చుని రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ రీల్స్ రాజు ఇదంతా కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే నా పొరుగు మొత్తం పోతుంది అని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి ఉంటుంది. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ రాజు వెంటనే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ని చూసి వీళ్ళకి 2 దెబ్బలు ఇచ్చి ఇక్కడి నుంచి పంపించే అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానిస్టేబుల్ వెంటనే ఆ రీల్స్ రాజుని 2 దెబ్బలు కొట్టి ఆ అమ్మాయిని కూడా తిట్టి ఇలాంటి చెత్త కేసులు పోలీస్ స్టేషన్ కి తీసుకురావద్దు, మాకు వేరే పని లేదనుకుంటున్నావా అంటూ వాళ్ళని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే ఇక్కడ మనకు జైల్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ జగన్నాథ్ ని చూపించడం జరుగుతుంది. తను అక్కడే ఉన్నటువంటి ఆ సూర్యాన్ని చూసి మాట్లాడుతూ ఇన్నాళ్ళకు నువ్వు విడుదలయ్యే సమయం వచ్చింది, బయటకు వెళ్ళాక ప్రశాంతంగా జీవించు అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి సూర్య మాత్రం బయట వెలుతురులో వేటాడడం చాలా సింపుల్ గా ఉంటుంది సార్ అని అంటూ ఉంటాడు. కానీ జగన్నాథ్ మాత్రం సూర్యాన్ని చూసి అంటే నువ్వు ఇంకా మారలేదా అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు ఈ సూర్య జైల్లో ఎలా ఉంటాడో తన ప్రవర్తనని చూపించడం జరుగుతుంది. నిజానికి సూర్య ఆ జైలు లోపలికి వెళ్ళినప్పుడు తన పని తను చేసుకుంటూ చాలా ప్రశాంతంగా ఉంటూ ఉంటాడు. కానీ ఆ జైల్లో ఉన్నటువంటి ఒక గ్యాంగ్ మాత్రం కావాలని ఈ సూర్యాన్ని టార్గెట్ చేసుకుని సూర్యాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దాంతో చాలా శాంతంగా ఉన్నటువంటి సూర్య ఒక్కసారిగా ఆ గ్యాంగ్ మీద దాడి చేసి చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా సూర్యాన్ని చూసి ఆ గ్యాంగ్ ని ఇంకా ఎక్కువ కొట్టు అంటూ ఉంటారు. అదే సమయంలో 2 కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి సూర్యాన్ని ఆపి ఆ గొడవ కూడా ఆపేలా చేస్తారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జగన్నాథ్ వెంటనే ఆ సూర్యాన్ని తన దగ్గరికి పిలిపించుకుని ఎందుకు నువ్వు ఈ రోజు జైల్లో గొడవ చేశావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ సూర్య సమాధానం చెప్తూ నేను ఇన్నాళ్ళు కూడా భరిస్తూ వచ్చాను, ఇప్పుడు కూడా నేను గొడవ స్టార్ట్ చేయలేదు, కేవలం నన్ను నేను వాళ్ళ దగ్గర నుంచి రక్షించుకున్నాను అని చెప్తూ ఉంటాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ జగన్నాథ్ వెంటనే సూర్యని ఆ జైలు నుంచి బయటికి పంపించేస్తాడు. అలా జైలు నుంచి బయటకు వచ్చినటువంటి సూర్య వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి టిట్టు దగ్గరికి వెళ్లి తనని కలిసి వెంటనే వాళ్ళ మామయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం వాళ్ళ మామయ్య దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అలా సూర్య మరియు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా సూర్య వాళ్ళ మామయ్యని వెతుక్కుంటూ అతి కష్టం మీద సూర్య వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళినటువంటి సూర్య నువ్వెందుకు ఇన్ని సంవత్సరాలు నా దగ్గరకు రాలేదు, అదేవిధంగా మా అమ్మ నాన్న కూడా నన్ను చూడడం కోసం ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే సూర్య వాళ్ళ మామయ్య వెంటనే కొన్ని అస్థికల్ని తీసుకువచ్చి సూర్యకిచ్చి నిజానికి మీ అమ్మ నాన్న ఇద్దరు కూడా చనిపోయారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సూర్య చాలా బాధపడుతూ ఆ తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకుని వెంటనే ఆస్తికల్ని కూడా నది దగ్గరికి తీసుకుని వెళ్లి నదిలో నిమజ్జనం చేస్తాడు. ఖర్చిస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సూర్య ఒక వ్యక్తి డ్రాయింగ్ ని గీసి మార్కెట్ కి వెళ్లి ఈ వ్యక్తిని ఎక్కడైనా చూశారని అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళు ఎవరో కూడా మేము ఆ వ్యక్తిని చూడలేదు అని చెప్తూ ఉంటారు. ఖర్చిస్తే మరో పక్క ఇన్స్పెక్టర్ రాజ్ తన జీప్ లో పెట్రోలింగ్ చేస్తూ ఉన్న సమయంలో రోడ్డు పక్క మీద కొంతమంది యువకులు కనిపిస్తారు. దాంతో రాజు వెంటనే వాళ్ళని చూసి ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతూ ఉండగా వాళ్ళు వెంటనే ఇన్స్పెక్టర్ రాజుని చూసి మేము ఇక్కడ నాటకం జరుగుతూ ఉండగా దాన్ని చూడడానికి వచ్చామని అంటూ ఉంటారు. రాజు వెంటనే పక్కకు చూడగా అక్కడ ఒక నాటకం జరుగుతూ ఉంటుంది. ఆ నాటకం వేస్తున్న వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళకి ఒక మెసేజ్ ని కూడా ఇస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో మీ లైవ్ లొకేషన్ ని మీ పేరెంట్స్ కి లేదా మీ ఇంట్లోని వాళ్ళకి తెలియజేయండి. ముఖ్యంగా లేడీస్ మాత్రం ఇలా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే లేడీస్ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద చాలా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి కదా, కాబట్టి మీరు బయటకు వెళ్లే సమయంలో మీ లైవ్ లొకేషన్ ని మీ పేరెంట్స్ కి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అని ఒక మెసేజ్ ని ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ రాజు ఇంటికి వెళ్లి ఉన్న సమయంలో తన వైఫ్ ఇన్స్పెక్టర్ రాజు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ నీకు మీ పై ఆఫీసర్ చాలా సార్లు ఫోన్ చేశారు, ఒకసారి కాల్ బ్యాక్ చేసి మాట్లాడొచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు మాత్రం వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏమి గుడ్ న్యూస్ చెప్పరు, ఏదో ఒక చెడ్డ న్యూసే చెప్తూ ఉంటారు కదా, పర్వాలేదు రేపు చూసుకోవచ్చు అని అంటూ ఉంటాడు.
ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ రాజుకి కానిస్టేబుల్ నారాయణ ఫోన్ చేసి, సార్ మన పై ఆఫీసర్ మీకు ఎన్నోసార్లు ఫోన్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయడం లేదంట, నిజానికి మన ఏరియాలో ఒక 16 ఏళ్ల అమ్మాయి మిస్ అయ్యిందంట, ఆ కేసును ఎంక్వైరీ చేయమని చెప్పి మన పై ఆఫీసర్ చెప్తున్నాడు అని చెప్తూ ఉండడంతో రాజు వెంటనే ఆ కానిస్టేబుల్ నారాయణతో మాట్లాడుతూ, ఒక పని చెయ్యండి, ఫార్మాలిటీస్ అన్నిటి కూడా మీరు ఫినిష్ చేయండి, నేను రేపు వచ్చి మిగతా చూసుకుంటాను అంటూ ఉంటాడు. ఫోన్ కట్ చేసిన వెంటనే ఐశ్వర్య వెంటనే రాజును చూసి, రాజు నువ్వు చాలా మారిపోయావు, నువ్వు ఇంతకు ముందులాగా లేవు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు వెంటనే ఐశ్వర్యని చూసి మాట్లాడుతూ, ఏం చేయమంటావు, నేను చాలా కష్టపడి ఈ జాబ్ లోకి వచ్చాను, చాలా కేసులను కూడా సాల్వ్ చేశాను, దానికి ఈ ప్రభుత్వం నాకేమిచ్చింది, చిన్న ఈ మెడల్ తప్ప అంతకు మించి నాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు, నేను ఒక రాజకీయ నాయకుడి కేసులో చాలా ఇంట్రెస్ట్ గా నిజాయితీగా పనిచేశాను, అందుకే ఈ గవర్నమెంట్ నన్ను 2 సంవత్సరాలు సస్పెండ్ చేసి ఆ తర్వాత ఈ మారుమూల ప్రాంతానికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, నేను ఇక మీదట ఈ జాబ్ ని సిన్సియర్ గా చేయను, నాకు నువ్వు మరియు మనకు పుట్టబోయే బిడ్డ మాత్రమే ముఖ్యం అని అంటూ ఉంటాడు. కట్టిస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇద్దరు మహిళలు ఎండు కార్ల తీసుకురావడం కోసం అడవ ప్రాంతానికి వెళుతూ ఉన్న సమయంలో అక్కడ వాళ్ళకు ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీని అతి కిరాతకంగా నరికేసి ఉంటారు. ఇది మొత్తం తెలుసున్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి రాగా కొంతసేపటికి పోలీసులు ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ చెక్ చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చి ఉన్నటువంటి కానిస్టేబుల్ నారాయణ వెంటనే అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ రాజును చూసి, సార్ నిన్న మిస్ అయిపోయినటువంటి ఆ అమ్మాయికి ఈ హత్యకి ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ రాజు మాత్రం కానిస్టేబుల్ నారాయణని చూసి మాట్లాడుతూ, నువ్వు ఈ కేసు గురించి పెద్ద టెన్షన్ తీసుకోకు, ఇక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ వాళ్ళు అక్కడ ఏం జరిగిందో కూడా మొత్తం గుర్తిస్తూ ఉంటారు, మనం ఇద్దరం కూడా సినిమాకి వెళ్దాం పదా అని ఇన్స్పెక్టర్ రాజు ఆ నారాయణని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఇన్స్పెక్టర్ రాజ్ కానిస్టేబుల్ నారాయణని తీసుకుని తన కారులో వెళుతూ ఉన్న సమయంలో రోడ్డు మధ్యలో నారాయణకి ఒక వ్యక్తి కనిపించడంతో తను వెంటనే ఆ రాజును చూసి, సార్ మీరు నన్ను ఇక్కడే వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆ కారు దిగేస్తాడు. అలా కారు దిగినటువంటి నారాయణ అక్కడ వెళుతున్నటువంటి నీలా అనే వ్యక్తిని ఫాలో అవుతూ తన దగ్గరికి వెళ్ళి, నీలా నువ్వు చేసే బిజినెస్ గురించి నాకు బాగా తెలుసు, నా కమిషన్ నాకు ఇవ్వు, లేదంటే నీ గురించి నేను కొత్తగా వచ్చినటువంటి ఆఫీసర్కి చెప్తాను అని చెప్పి నీలా దగ్గర బలవంతంగా తన కమిషన్ ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క సూర్య ఒక నది దగ్గర కూర్చొని తన డ్రా చేసి వెతుకుతున్నటువంటి ఆ ఫోటోని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ తన ముందు ఉన్నటువంటి నీటిలో పడవలు వెళుతూ ఉండడంతో సూర్య వాటిని చూసి ఇక్కడికి పడవలు ఎలా వచ్చాయని అటువైపు చూస్తూ ఉండగా, అక్కడ సూర్య చిన్నప్పుడు జైల్లో ఉన్న సమయంలో తన దగ్గరికి శ్రీ అనే ఒక అమ్మాయి వస్తూ ఉండేది కదా, ఆ అమ్మాయి అక్కడికి వచ్చి నిలబడి మన సూర్యాని చూసి నన్ను గుర్తుపట్టావా అని అడుగుతుంది. దానికి సూర్య సమాధానం చెప్తూ, నిన్ను నేను ఎలా మర్చిపోతాను, అయినా నువ్వు అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు నేను జైల్లో ఉండగా ఎప్పుడు కూడా నా దగ్గరికి ఎందుకు తిరిగి రాలేదు అని అడుగుతూ ఉంటాడు. దానికి స్త్రీ సమాధానం చెప్తూ, మా నాన్నకి నేను నీ దగ్గరకు వచ్చి కలవడం ఇష్టం లేదు, అలాగే నేను చదువుకోవడం కోసం బయటికి పంపించేశారు, ఇప్పుడు నా చదువు మొత్తం కూడా ఫినిష్ అయ్యింది అని వాళ్ళిద్దరూ కూడా అక్కడ కూర్చొని చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే శ్రీ సూర్య వెతుకుతున్నటువంటి ఆ డ్రా చేసి ఉన్నటువంటి ఫోటోని కూడా చూస్తూ ఉంటుంది. అయితే సూర్య మాత్రం ఆ ఫోటో ఎవరిది అన్న విషయం మాత్రం శ్రీకి చెప్పకుండా ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం సూర్య శ్రీని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి డ్రాప్ చేసి శ్రీ ఫాదర్ అయినటువంటి ఇన్స్పెక్టర్ జగన్నాథ్ తో కూడా కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు నారాయణ తన బైక్ మీద వెళుతూ ఉన్న సమయంలో తనకి మళ్ళీ ఆ నీలా కనిపించడంతో నారాయణ వెంటనే నీలా దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ డ్రగ్స్ బిజినెస్ ఇంకా చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. దానికి నీలా వెంటనే ఆ నారాయణని చూసి, లేదు సార్ ఇవన్నీ కూడా కాఫీ గింజలే, నేను కాఫీ బిజినెస్ మాత్రమే చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అయితే నమ్మకం లేనటువంటి నారాయణ వెంటనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ప్యాకెట్ ని ఓపెన్ చేసి చూడగా అందులో డ్రగ్స్ ఉంటాయి. ఆ సమయంలో నీలా అక్కడికి వచ్చి ఉన్నటువంటి నారాయణ బైక్ కీస్ ని కూడా నారాయణకి తెలియకుండా తీసేసి తన దగ్గర పెట్టుకుంటాడు. అప్పుడు నారాయణ వెంటనే నీలాను చూసి, ఏంటి నీ డ్రగ్స్ ని ఇంకా కంటిన్యూ చేస్తున్నావు కదా, నా వాటా నాకు ఇచ్చేయి, ఈసారి వాటా మాత్రం చాలా ఎక్కువ ఇవ్వాలి అని అడుగుతూ ఉంటాడు. దానికి నీలా వెంటనే నారాయణని చూసి, సార్ ఈ బిజినెస్ అంతా కష్టపడి చేసేది మేము, కానీ కమిషన్ రూపంలో మీరే ఎక్కువ డబ్బుల్ని సంపాదిస్తున్నారు, అలా మీకు ఇవ్వడం కుదరదు అని చెప్పి వెంటనే తన మనసులతో అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. దాంతో నారాయణ వెంటనే ఇన్స్పెక్టర్ రాజుకి ఫోన్ చేసి, సార్ ఇక్కడ కొంతమంది యువకులు డ్రగ్స్ ని స్మగ్లింగ్ చేస్తున్నారు, మీరు వెంటనే రండి అని చెప్పి తన బైక్ లో వెంటనే వాళ్ళని ఫాలో అవ్వాలి అని నారాయణ అనుకుంటాడు. కానీ నీలా ఆ బైక్ కీస్ ని కూడా తీసుకుని వెళ్లిపోయి ఉండడంతో పరిగెడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ రాజ్ అక్కడికి రావడంతో నారాయణ ఆ కారులో ఎక్కి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ అప్పటికే ఆ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. ఇన్స్పెక్టర్ రాజ్ వెంటనే కానిస్టేబుల్ నారాయణ స్టేషన్ లో వదిలిపెట్టి తన వెంటనే తన వైఫ్ ను చూడడం కోసం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు. మరోపక్క సూర్య తను డ్రా చేసినటువంటి ఆ పిక్చర్ ని ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్లి చూపిస్తూ, ఈ వ్యక్తిని ఎప్పుడైనా చూసారా అని అడుగుతూ ఉంటాడు. ఆ పిక్చర్ ని చూసినటువంటి ఒక వ్యక్తి వెంటనే పక్కకు వచ్చి సైమన్ అనే ఒక వ్యక్తికి ఫోన్ చేసి, అన్న ఇక్కడ నీ ఫోటోని చూపిస్తూ నీ కోసం ఎవడో ఒక వ్యక్తి వెతుకుతున్నాడు అని చెప్పడంతో సైమన్ తన మనిషిని చూసి నువ్వు తననే ఫాలో అవుతూ ఉండు అని అంటూ ఉంటాడు.
కట్ చేస్తే మరో పక్క స్త్రీ ఒక కేఫ్లో ఉన్న సమయంలో తను ఎవరినో చూసి వెంటనే సూర్యకి ఫోన్ చేసి నువ్వు వెతుకుతున్నటువంటి వ్యక్తి నా కళ్ళ ముందరే ఉన్నాడు అని చెప్పడంతో సూర్య చాలా వేగంగా స్త్రీ ఉన్నటువంటి కేఫ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు స్త్రీ వెంటనే సూర్యని చూసి సారీ నేను జోక్ చేశాను, నిన్ను కలవాలనిపించింది అందుకే ఇక్కడికి పిలిపించాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సూర్య మాత్రం చాలా కోపంగా ఆ స్త్రీని చూసి ఇలాంటి విషయాలు అసలు జోకులు చేయకు, ఇది జోక్ కాదు చాలా సీరియస్ మ్యాటర్ అంటూ ఆ స్త్రీని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ జై తన వైఫ్ అయినటువంటి ఐశ్వర్యాన్ని కూడా కేఫ్ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఐశ్వర్యాన్ని చూసినటువంటి సూర్య వెంటనే స్త్రీని తీసుకుని వెళ్లి అదే కేఫ్ లో కూర్చుని అక్కడికి వచ్చినటువంటి ఐశ్వర్యాన్ని చూస్తూ ఉంటాడు. ఈ సూర్య ఐశ్వర్యాన్ని చూస్తూ ఉండడం ఇన్స్పెక్టర్ జై కూడా గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జై కాఫీ తాగిన తర్వాత వెంటనే తన వైఫ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి సూర్య స్త్రీని తీసుకుని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉండగా స్త్రీ మాత్రం సూర్యాన్ని చూసి అప్పుడు ఇంటి దగ్గర డ్రాప్ చేయవద్దు, మనం కొద్దిసేపు బయట తిరుగుదామని అంటూ ఉంటుంది. సూర్య మాత్రం స్త్రీని చూసి నాకు వేరే పని ఉంది, నువ్వు తప్పుగా అనుకోకు అని ఆ స్త్రీని కిస్ చేసి తను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటాడు. అయినప్పటికీ స్త్రీ చాలా కోపంగా ఉండడంతో సూర్య వెంటనే స్త్రీ దగ్గరికి వెళ్ళి తనను ఓదార్చి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్త్రీ వెంటనే తన ఇంటి లోపలికి వెళ్ళగా ఇంటి లోపల తన ఫాదర్ కనిపించకపోవడంతో తన ఫాదర్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యాన్ లో కొంతమంది అక్కడికి వచ్చి స్త్రీనే ఫాలో అయ్యి స్త్రీని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత స్త్రీని కిడ్నాప్ చేసినటువంటి సైమన్ వెంటనే సూర్యకి ఫోన్ చేసి నీకు దమ్ముంటే నా దగ్గరకు వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో సూర్య చాలా కోపంగా సైమన్ చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ సైమన్ గ్యాంగ్ కి మరియు సూర్యకి మధ్య చాలా గొడవ జరుగుతుంది. సూర్య వాళ్ళందరినీ కూడా కొట్టి ఫైనల్ గా సైమన్ ని కూడా చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి స్త్రీని కాపాడి తీసుకుని వెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చి స్త్రీ పక్కన కూర్చుని ఉండడంతో సూర్య ప్రెగ్నెంట్ లేడీకి చాలా సేవలు చేసి వెంటనే తనని తీసుకుని వెళ్లి హాస్పిటల్ ముందు వదిలిపెడతాడు. కట్ చేస్తే మరోపక్క ఇన్స్పెక్టర్ రాజు వైఫ్ అయినటువంటి ఐశ్వర్య కూడా తను ప్రెగ్నెంట్ కావడంతో చెకప్ కోసం హాస్పిటల్ దగ్గరికి వెళుతూ ఉండగా ఎవరో బైక్ మీద ఒక వ్యక్తి తనని ఫాలో అవుతూ ఉంటాడు. అది గమనించినటువంటి ఐశ్వర్య చాలా భయపడుతూ వెంటనే తన హస్బెండ్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఆ తర్వాత ఐశ్వర్య వెనక్కి తిరిగి చూడగా తనను ఫాలో అవుతున్నటువంటి ఆ బైకర్ అక్కడి నుంచి మాయమైపోయి ఉంటాడు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత హాస్పిటల్ దగ్గరికి ఇన్స్పెక్టర్ రాజు రావడంతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి సమాధానం చెప్తూ సార్ మీ వైఫ్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని టెస్ట్ రిపోర్ట్ కూడా తీసుకుని అరగంట క్రితమే ఇక్కడి నుంచి వెళ్లిపోయింది అని చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ రాజుకి కానిస్టేబుల్ నారాయణ ఫోన్ చేసి సార్ నది దగ్గర ఒక ప్రెగ్నెంట్ లేడీ డెడ్ బాడీ దొరికిందంట అని చెప్పడంతో ఈ ఇన్స్పెక్టర్ రాజు చాలా భయంతో నా వైఫ్ చనిపోయిందేమో అని చాలా కంగారు పడుతూ జీప్ లో ఆ నది దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ నది దగ్గరికి వెళ్లి చూడగా ఇంతకుముందు హాస్పిటల్లో స్త్రీకి ట్రీట్మెంట్ చేయించడం కోసం హాస్పిటల్ కి వెళ్లి ఉన్న సమయంలో స్త్రీ పక్కన వచ్చి ఒక ప్రెగ్నెంట్ లేడీ కూర్చుంది కదా, ఆ లేడీని అక్కడ అతి దారుణంగా చనిపోయి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చనిపోయిన మహిళ అత్త పోలీసుల్ని చూసి మాట్లాడుతూ చాలా కాలం తర్వాత నా కోడలు ప్రెగ్నెంట్ అయ్యింది, తనని ఎవరో కానీ అతి దారుణంగా చంపేశారు, ఆ కిల్లర్ ఎవరో మీరే వెతికి పెట్టండి అని అంటూ ఉంటుంది. అది మొత్తం విన్నటువంటి ఇన్స్పెక్టర్ రాజు వెంటనే కానిస్టేబుల్స్ అందరినీ చూసి మీరు వెంటనే చనిపోయినటువంటి లేడీ ఎక్కడికి వెళ్ళిందో అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ అన్నింటినీ కూడా చూసి నాకు ఇన్ఫార్మ్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ రాజు వెంటనే అక్కడ ఉన్నటువంటి తన వైఫ్ ని కౌగులించుకుని నేను నీకేమైనా అయ్యిందేమో అని చాలా భయపడ్డాను, నేను మాత్రం ఈ కేసుని ఇంతటితో వదిలిపెట్టను, ఎందుకంటే ఆ వ్యక్తి ఇలా ప్రెగ్నెంట్ లేడీని చంపుతూ ఉంటే నువ్వు కూడా ప్రమాదంలో ఉన్నట్లే కదా, నేను మాత్రం ఈ కేసుని ఎలాగైనా త్వరగా సాల్వ్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ రాజు వెంటనే స్టేషన్ దగ్గరికి సూర్యని పిలిపించి తనకి సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో చనిపోయినటువంటి ఆ ప్రెగ్నెంట్ లేడీని సూర్యని బయటికి తీసుకుని వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని చూపించినటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే సూర్యని చూసి నిజం చెప్పు, ఆ మహిళను నువ్వే చంపావా, ఎందుకంటే సీసీటీవీలో నువ్వే కదా రికార్డ్ అయి ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి సూర్య వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి సార్ నేను ఆ మహిళని చంపలేదు, నిజానికి తనకు నేను సహాయం చేశాను, మీరు తర్వాత ఫుటేజ్ ని కూడా చూడండి అని మరొక ఫుటేజ్ ని కూడా చూపించగా ఆ ఫుటేజ్ లో మన సూర్య ఆ మహిళని రిక్షా దగ్గరికి తీసుకుని వెళ్లి రిక్షాలో ఎక్కించి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ హాస్పిటల్ లోపలికి వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర కూర్చుని ఉండి ఉంటాడు. ఇది మొత్తం చూసినటువంటి ఇన్స్పెక్టర్ రాజ్ సూర్యకి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో తనని అక్కడి నుంచి వదిలేస్తాడు. సూర్య వెంటనే డైరెక్ట్ గా తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ జరిగిందంతా కూడా ఆ స్త్రీకి చెప్పడంతో స్త్రీ వెంటనే ఆ సూర్యని చూసి మాట్లాడుతూ అంటే మనల్ని ఎవరో కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరో వాళ్ళ హత్యలు చేసి ఆ కేసులో నేను నిరికించాలని చూస్తున్నట్లుగా ఉన్నారు, ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది. దాంతో సూర్య వెంటనే స్త్రీతో సీక్రెట్ గా మాట్లాడడం కోసం ఇయర్ బడ్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఐశ్వర్య షాపింగ్కి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయానికి బస్సులు లేకపోవడంతో తను అక్కడి నుంచి నడుచుకుని వెళుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో హుడీ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి తనని ఫాలో అవుతూ ఉంటాడు. అది గమనించినటువంటి ఐశ్వర్య వెంటనే ఇన్స్పెక్టర్ రాజుకి ఫోన్ చేసి వెంటనే అక్కడికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ రాజు వెంటనే అక్కడికి బయలుదేరి వెళుతూ ఉండగా ఇంతలో హుడీ వేసుకున్నటువంటి ఆ వ్యక్తి వెంటనే ఐశ్వర్యని అక్కడి నుంచి అడవి లోపలికి లాక్కుని వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ రాజు అక్కడికి వచ్చి తన వైఫ్ చేయబట్టుకుని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ రాజు అక్కడ రావడం చూసినటువంటి హుడీ వేసుకున్న వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అయితే తన వైఫ్ ని కాపాడే అడవుల్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ రాజు మాత్రం హుడీ వేసుకున్న వ్యక్తి ఫేస్ ని మాత్రం చూడలేడు, కానీ మనకు మాత్రం ఆ వ్యక్తి ఎవరు ఉన్నది క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఆ హుడీ వేసుకున్న వ్యక్తి పేరు రాకెట్ అని తెలుస్తుంది. కట్ చేస్తే మరో పక్క స్త్రీ సూర్యని చూసి మాట్లాడుతూ, నేను కిడ్నాప్ అయిన సమయంలో పక్క రూమ్ లో ఒక భయంకరమైన వ్యక్తిని చూశాను, బహుశా అతనే మనల్ని ఫాలో అవుతున్నట్లుగా ఉన్నాడు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క ఇంట్లో ఐశ్వర్య వర్క్ చేస్తూ ఉండగా తన హస్బెండ్ అయినటువంటి రాజు అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు కదా, నువ్వెందుకు పని చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో ఐశ్వర్య వెంటనే రాజును చూసి వచ్చే నెల 7 లేదా 8వ తారీఖులో డెలివరీ అవుతుందని డాక్టర్ చెప్పారు అని చెప్పడంతో రాజు చాలా సంతోషిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగే ఇన్స్పెక్టర్ రాజు అడవులోకి వెళ్ళి అక్కడంతా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉండగా అక్కడ ఒక పాడుబడిపోయినటువంటి ఇల్లు కనిపిస్తుంది. దాంతో వీళ్ళు వెంటనే ఆ ఇంట్లో లోపలికి వెళ్ళగా ఇన్స్పెక్టర్ వెంటనే నారాయణని చూసి మీరు వెంటనే ఈ ఇల్లు ఎవరిదో కనుక్కోండి అని చెప్తాడు. ఆ ఇల్లు గురించి ఎంక్వైరీ చేసినటువంటి నారాయణ వెంటనే ఇన్స్పెక్టర్ రాజును చూసి మాట్లాడుతూ, సరే ఈ ఇంట్లో ఇంతకు ముందు సైమన్ మరియు రాకెట్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ కూడా రౌడీల్లాగా మారారు అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ రాజు మరియు పోలీసులు ఆ ఇంటి లోపలికి వెళ్లి వెతుకుతూ ఉన్న సమయంలో వాళ్ళకి సైమన్ డెడ్ బాడీతో పాటు మరి కొంతమంది డెడ్ బాడీస్ కూడా అక్కడ దొరుకుతాయి. అంటే నిజానికి ఇంతకు ముందు ఆ సైమన్ మన స్త్రీని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిన సమయంలో అక్కడ స్త్రీని కాపాడడానికి వెళ్ళినటువంటి సూర్య వాళ్ళందరినీ కూడా అక్కడ చంపేసి ఉంటాడు. మరోపక్క ఆ సైమన్ చనిపోవడంతో తన ఫ్రెండ్ అయిన రాకెట్ ని చంపిన వాడిని మాత్రం నేను వదిలిపెట్టను అని తను చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత స్టేషన్కి వెళ్ళినటువంటి ఇన్స్పెక్టర్ రాజు ఆ కేసు గురించి బాగా ఎంక్వైరీ చేస్తూ గత 10 సంవత్సరాల్లో ఆ ఏరియాలో జరిగినటువంటి మర్డర్స్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే తనకి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ ఏరియాలో ఒక గర్భిణీ స్త్రీ చనిపోతుంది అని తెలుసుకుని వాటి గురించి బాగా ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ రాజుకి ఆ చనిపోయే ప్రతి గర్భిణీ మహిళ కూడా ఆగస్టు 8వ తారీఖు చనిపోతుంది అని తెలుసుకుంటాడు. ఆ విధంగా ఇన్స్పెక్టర్ ఈ కేసు గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కేసు గురించే బాగా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఇన్స్పెక్టర్ రాజుకి ఒక వీడియో కనిపించడంతో ఆ తర్వాత రోజే స్టేషన్ దగ్గరికి మనకు మూవీ స్టార్టింగ్ లో రీల్స్ చేస్తూ దొరికాడు కదా రాజు అనే ఒక కుర్రవాడు, తనని పిలిపించి నీ రీల్ లో వెనకాల ఎవరో డెడ్ బాడీని తీసుకుని వెళ్తూ ఉన్నారు కదా వాళ్ళు ఎవరో అడుగుతాడు. దాంతో తను వెంటనే ఇన్స్పెక్టర్ రాజుని సూర్య ఫ్రెండ్ అయినటువంటి టిట్టు దగ్గరికి తీసుకుని వెళ్లడంతో పోలీసులు టిట్టుని కొట్టి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు టిట్టు వెంటనే పోలీసుల్ని సూర్య మామయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళగా సూర్య మామయ్య పోలీసుల్ని చూసి జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఎప్పుడైతే సూర్య జైలు నుంచి రిలీజ్ అయ్యి తనని వెతుకుతూ తన దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో సూర్య మామయ్య సూర్యకి కేవలం తన తండ్రి అస్థికల్ని మాత్రమే ఇచ్చి ఉంటాడు. అప్పుడు సూర్య తన మామయ్యని చూసి మరి మా అమ్మ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. దానికి సూర్య మామయ్య వెంటనే సూర్యాని చూసి మీ అమ్మని ఇన్ని సంవత్సరాలు కూడా కంపెనీలో ఉన్నటువంటి ఐస్ లో దాచిపెట్టున్నాను అని సూర్యని ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి సూర్య మదర్ ని చూపిస్తాడు. సూర్య మదర్ ని చూసినటువంటి సూర్య చాలా బాధతో ఏడుస్తూ తను చిన్నప్పుడు తన మదర్ తో గడిపినటువంటి జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత మేము సూర్య మదర్ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి అంత్యక్రియలు చేశాం, అప్పుడే ఆ రీల్ స్టార్ చేస్తున్నటువంటి రీల్ లో మేము రికార్డ్ అయ్యాము అని సూర్య మామయ్య ఇన్స్పెక్టర్ కి చెప్తూ ఉంటాడు. అది మొత్తం విన్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే సూర్య మామయ్యని చూసి మాట్లాడుతూ అసలు మీరెందుకు ఇన్ని సంవత్సరాలు సూర్య మదర్ ని ఐస్ లో భద్రపరిచారు చెప్పండి అని అడుగుతాడు. ఇక్కడ మనకు సూర్య మామయ్య జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి సూర్య ఫాదర్ అయినటువంటి రామచంద్ర ఒక ఐస్ ఫ్యాక్టరీని రన్ చేస్తూ ఉండగా అక్కడే సూర్య మామయ్య కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. మరోపక్క సూర్య మదర్ అయినటువంటి జానకి మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ కి డెలివరీ చేస్తూ వాళ్ళకి మంచి మందులు కూడా ఇస్తూ ఉంటుంది. సూర్య తన అమ్మ దగ్గరే తిరుగుతూ తన అమ్మ ప్రెగ్నెంట్ లేడీస్ కి మందులు ఇస్తూ ఉండడంతో అవన్నీ కూడా సూర్య నేర్చుకుంటూ ఉంటాడు. అదే సమయంలో సూర్య మదర్ కూడా ప్రెగ్నెంట్ అయి ఉండడంతో తన అమ్మ దగ్గరికి వెళ్ళినటువంటి సూర్య ఈసారి నాకు చెల్లె పుడుతుంది, నా చెల్లిని నేను చాలా ప్రేమగా చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. ఆ విధంగా సూర్య ఫ్యామిలీ చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే వాళ్ళ ఫ్యామిలీ మీద ఆ సైమన్ మరియు రాకెట్ కన్ను పడుతుంది. ఆ సమయంలో రాకెట్ కి జెన్నీ అనే ఒక అమ్మాయితో మ్యారేజ్ అయి ఉండడంతో తను ప్రెగ్నెంట్ అయి ఉంటుంది.
దాంతో జానకి ఆ జెన్నీని చూడడం కోసం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడే ఉన్నటువంటి రాకెట్ మరియు సైమన్ ఇద్దరు కూడా ఆ జానకిని చెడు దృష్టితో చూస్తూ ఇప్పుడే ఇంత అందంగా ఉంది అంటే వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉంటుందో అని చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అవి మొత్తం ఉన్నటువంటి జానకి వెంటనే ఆ జెన్నీకి ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చి అక్కడే ఉన్నటువంటి సైమన్ మరియు రాకెట్ ని చూసి, రాకెట్, నీకు అందమైన భార్య ఇంట్లో ఉంది, అయినా పరాయి స్త్రీ మీద ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు, నువ్వు వెంటనే నీ ప్రవర్తనని మార్చుకో, లేదంటే నీ పతనం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఈ రాకెట్ వైఫ్ కి శ్రీమంతం చేస్తూ ఉండడంతో అక్కడ చాలా గ్రాండ్ గా పార్టీ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో రాకెట్ భార్య సీక్రెట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి తనకు వచ్చినటువంటి ప్రెగ్నెంట్ కూడా రాకెట్ వల్ల వచ్చి ఉండదు, తన సీక్రెట్ లవర్ వల్లే తన ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి రాకెట్ చాలా కోపంతో తన వైఫ్ ని మరియు తన వైఫ్ బాయ్ ఫ్రెండ్ ని ఇద్దరిని కూడా చాలా దారుణంగా చంపేసి అప్పటి నుంచి ప్రెగ్నెంట్ మహిళల మీద చాలా కోపాన్ని పెంచుకుంటూ ఒక సైకోపాత్ లాగా మారిపోయి ప్రెగ్నెంట్ మహిళలందరూ కూడా వాళ్ళ హస్బెండ్స్ ని మోసం చేస్తున్నారు అని ఈ ప్రెగ్నెంట్ మహిళలందరినీ కూడా చంపేయాలని డిసైడ్ అవుతాడు. ఆ కోపంతోనే రాకెట్ జానకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి జానకిని మరియు తన హస్బెండ్ ని ఇద్దరిని కూడా చంపేస్తాడు. అప్పుడు సూర్యని కూడా కొట్టి ఉండడంతో సూర్య స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చినటువంటి సూర్య పక్కనే ఉన్నటువంటి గాజు సీసాని పగలగొట్టి అక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ సైమన్ మీద అటాక్ చేసి ఉండి ఉంటాడు. అప్పుడే సూర్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లి ఉంటారు. కానీ నిజానికి ఆ సమయంలో సూర్య ఇంటి దగ్గరికి సైమన్ మరియు రాకెట్ ఇద్దరు కూడా వచ్చి ఉండి ఉంటారు. ఆ విధంగా సైమన్ మరియు రాకెట్ ఇద్దరు కూడా సూర్య మదర్ ని మరియు ఫాదర్ ని చంపి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయి ఉంటారు. అలా జరిగిందంతా కూడా సూర్య మామయ్య ఇన్స్పెక్టర్ రాజుకి చెప్పి, నేను ఇన్ని సంవత్సరాలు కూడా సూర్య తన మదర్ ని చివరి చూపు చూసుకోవడం కోసమే తన మదర్ డెడ్ బాడీని ఐసులో దాచిపెట్టాను. జైలు నుంచి బయటకు వచ్చినటువంటి సూర్య తన అమ్మని మరియు తన ఫాదర్ ని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే వెతుకుతున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఈ స్టోరీ మొత్తం విన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ రాజుకి ఒక డౌట్ వస్తుంది. నిజానికి ఆ సమయంలో సూర్య వాళ్ళిద్దరిని చంపనప్పుడు అతనికి శిక్ష ఎందుకు పడింది అని తెలుసుకోవాలి అని రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి జగన్నాథ్ దగ్గరికి వెళ్లి తనను కలిసి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు జగన్నాథ్ వెంటనే ఇన్స్పెక్టర్ రాజును చూసి మాట్లాడుతూ, నిజానికి ఆ సూర్య మా చుట్టాల వాళ్ళ అబ్బాయి, తను బయట ఉంటే ఆ రౌడీలు తనను చంపేస్తారు అని సూర్య వాళ్ళ మావయ్య నన్ను రిక్వెస్ట్ చేశాడు, అందుకే తనను నేను జైల్లోనే ఉంచాను అని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే స్టేషన్కి వచ్చి గత 10 సంవత్సరాల్లో చనిపోయినటువంటి ఆ ప్రెగ్నెంట్ లేడీస్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ రాజుకి గత 10 సంవత్సరాల్లో చనిపోయినటువంటి 8 మంది కూడా ఆగస్టు నెల 8వ తారీఖు చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే వారిలో ఇద్దరు మాత్రం ఆగస్టు నెల 7వ తారీఖు చనిపోయినట్లుగా తనకు తెలుస్తుంది. దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఆ రాజ్కి తన వైఫ్ అయినటువంటి ఐశ్వర్య కూడా 8వ తారీఖు డెలివరీ అవ్వబోతుంది అని గుర్తు చేసుకుంటాడు. అంటే నెక్స్ట్ ఆ కిల్లర్ టార్గెట్ నా వైఫ్ అయి ఉంటుంది అని వెంటనే తన వైఫ్ ని కలవడం కోసం చాలా తీవ్రంగా ఇంటికి వేగంగా వెళుతూ ఉంటాడు. ఆ సమయంలోనే తన వైఫ్ రాజ్కి ఫోన్ చేసి నాకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి అని చెప్పడంతో తను చాలా వేగంగా ఇంటికి వెళ్లి తన వైఫ్ ని కారులో హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలోనే రోడ్డు మీద ఒక చెట్టు అడ్డంగా పడిపోవడంతో ఇన్స్పెక్టర్ రాజు వెంటనే కారును ఆపి అడ్డంగా ఉన్నటువంటి ఆ చెట్టుని తొలగించి అక్కడి నుంచి కారు దగ్గరికి రాగా అప్పటికే ఎవరు అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్యాన్ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. ఇన్స్పెక్టర్ రాజు వెంటనే తన వైఫ్ ఎక్కడికి వెళ్లిపోయి ఉంటుంది అని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. మరోపక్క రాకెట్ ఐశ్వర్యని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా హస్బెండ్స్ ని మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని నేను బ్రతకనివ్వను అని తనని చంపడానికి రెడీ అవుతూ ఉండగా ఐశ్వర్య వెంటనే ఆ రాకెట్ ని చూసి, నిన్ను మోసం చేసింది నీ వైఫ్ మాత్రమే, నేను ఎవరిని మోసం చేయలేదు, నా కడుపులో బేబీ పెరుగుతుంది, ప్లీజ్ నన్ను వదిలి అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ రాకెట్ మాత్రం ఐశ్వర్య మాటలు వినకుండా ఐశ్వర్యను చంపబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సూర్య అక్కడికి వచ్చి తనతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. సూర్య చాలా తీవ్రంగా ఆ రాకెట్ తో ఫైట్ చేసి అతి కష్టం మీద తనను చంపేసి అక్కడి నుంచి ఐశ్వర్యాన్ని కాపాడి తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి మాట్లాడుతూ, నువ్వు అచ్చం మా అమ్మలాగే ఉన్నావు, అందుకే నేను ఫస్ట్ టైం నేను కాఫీ షాప్ లో చూసినప్పుడు నిన్ను అలాగే చూస్తూ ఉన్నాను అని తన అమ్మ ఫోటోని ఐశ్వర్యకి చూపిస్తాడు. ఐశ్వర్య కూడా సూర్య మదర్ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే సూర్య మదర్ మరియు ఐశ్వర్య ఇద్దరు కూడా ఒకేలాగా ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఐశ్వర్యకి పెయిన్స్ వస్తూ ఉండడంతో హాస్పిటల్ చాలా దూరంగా ఉంటుంది. దాంతో సూర్య ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుని వెళ్లే లోపల చాలా ప్రమాదం జరగవచ్చు అని సూర్య వెంటనే ఐశ్వర్యాన్ని బెడ్ మీద పడుకోబెడతాడు. అప్పుడే సూర్యకి తన మదర్ వాయిస్ వినబడుతూ ఉంటుంది. సూర్య మదర్ సూర్యకి నువ్వు చేయగలవు నానా అంటూ ఉంటుంది. నిజానికి చిన్నతనంలో సూర్య మదర్ డెలివరీ చేసే సమయంలో ఇదంతా కూడా అప్పుడే చూసి సూర్య కూడా నేర్చుకుని ఉండి ఉంటాడు. ఇప్పుడు కూడా వాళ్ళ మదర్ మాట తనకి వినిపిస్తూ నువ్వు చేయగలవు అని అంటూ ఉండడంతో అక్కడ నొప్పులతో ఇబ్బంది పడుతున్నటువంటి ఐశ్వర్యకి తను సహాయం చేస్తూ తనకు నార్మల్ డెలివరీ అయ్యేలాగా చేస్తాడు. ఐశ్వర్యకి అక్కడ పాప పుడుతుంది.
మరోపక్క ఇన్స్పెక్టర్ రాజు అడవిలో తన వైఫ్ కోసం వెతుకుతూ ఉన్న సమయంలో తనకి సూర్య తన వైఫ్ ని తీసుకుని వెళ్లి ఉన్నాడు అని తెలుసుకుని తను వేగంగా ఇంటి దగ్గరికి రాగా అక్కడ సూర్యని చూసినటువంటి ఇన్స్పెక్టర్ రాజు వెనక ముందు ఆలోచించకుండా వెంటనే గన్ను తీసి సూర్యని షూట్ చేస్తాడు. దాంతో సూర్య అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తర్వాత వెంటనే లోపల ఉన్నటువంటి తన వైఫ్ ఐశ్వర్య దగ్గరికి వెళ్లడంతో ఐశ్వర్య రాజుని చూసి మాట్లాడుతూ, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, సూర్య ఎటువంటి తప్పు చేయలేదు, తనే నన్ను మరియు మన పాపను కూడా బ్రతికించాడు, అలాంటి వ్యక్తిని నువ్వు వెనక ముందు ఆలోచించుకోకుండా నిజం తెలుసుకోకుండా తనను చంపేశావు అంటూ ఉంటుంది. దాంతో నిజం తెలుసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ రాజు కూడా ఏ తప్పు చేయనటువంటి అమాయకుడిని చంపేశావని తను కూడా చాలా పశ్చాత్తాపడుతూ బాధపడుతూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్కి అంటే మూవీ స్టార్టింగ్లో ఒక లేడీ తన కూతురికి స్టోరీ చెప్తుంది కదా, అక్కడికి వస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ చిన్న పాపకి స్టోరీ చెప్తున్నది మరి ఎవరో కాదు, ఐశ్వర్య అనే సూర్య కాపాడినటువంటి తన కూతురికి సూర్య స్టోరీని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఐశ్వర్య సూర్య కాపాడినటువంటి తన కూతుర్ని సూర్య సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళి తనకి క్షమాపణలు చెప్తూ తన కూతుర్ని కాపాడినందుకు తనకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సౌమ్య మరియు శైలి అనే ఇద్దరు కవల సిస్టర్స్ కి ఎందుకు ఒకరంటే మరొకరికి అస్సలు నచ్చడం లేదు? అలాంటి ఇద్దరు కవల సిస్టర్స్ ఒకే వ్యక్తిని లవ్ చేయడం వల్ల ఏం జరిగింది? సౌమ్యాని చంపాలని చూస్తున్నది ఎవరు? సౌమ్యాని చంపాలని చూస్తున్న వ్యక్తిని ఇన్స్పెక్టర్ విద్య కనిపెట్టిందా లేదా? చివరికి సౌమ్యకి అపాయం వస్తే శైలి ఏం చేసింది అన్నదే 2024లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి దో పట్టి మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.